పొట్టకూటి కోసం గల్ఫ్కి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి బాసటగా నిలిచారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంకు చెందిన యువతి షహనాజ్ ఉపాధి కోసం భర్త బిడ్డలను వదిలి గల్ఫ్కి వెళ్లింది. అక్కడ ఏజెంట్లు ఆమెను నిర్బంధించి అన్నం పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు. దీంతో బాధితురాలు సెల్ఫీ వీడియో ద్వారా తనను కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకుంది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ 5 రోజుల్లోనే మస్కట్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి షెహనాజ్ను ఏజెంట్ల చెర నుంచి విడిపించారు. మస్కట్ నుంచి విజయవాడ చేరుకున్న బాధితురాలకి అధికారులు 30,000 నగదుతో పాటు చీర ఇచ్చి బహుకరించి స్వగ్రామానికి పంపించారు. తనను తన కుటుంబం వద్దకు చేర్చిన డిప్యూటీ సీఎం పవన్ కు స్థానిక ఎమ్మెల్యేకు షెహనాజ్ కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే, నా పేరు షహనాజ్. నేను మస్కట్కి పనికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక వెళ్ళాల్సి వచ్చింది. అంటే అక్కడికి వెళ్ళి నాకు 30,000 ఇస్తానని చెప్పి 20,000 ఇస్తాను. ఎక్కువ పని చెప్పిన వల్ల నేను చేయలేకపోతాను అక్కడ పని. అందుకని వచ్చానని చెప్పి చూస్తే నాకు ఒక నెల అంతా టార్చర్ పెట్టి కొట్టడము తిట్టడం అన్నం పెట్టకపోవడం ఇట్లా పనులు చేసినారు. అట్లా పరిస్థితిలో ఏం చేయలేని రకంలో నాకు పవన్ కళ్యాణ్ అన్న వచ్చి కిషోర్ కుమార్ గారు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారు నాకు హెల్ప్ చేశారు. సహాయం చేసేదానికి వచ్చిన మన డిటిపి సీఎం గారికి వచ్చి కిషోర్ కుమార్ గారికి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారికి చాలా నా హృదయపూర్వక నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. నన్ను కాపాడండి. నా పేరు షహనాజ్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి. మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టేస్తాను కొట్టి